హాయ్ అండి, దిస్ ఈజ్ బాబ్జీ ఉండ్రు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ. ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, దాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మా అందరికీ ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపుగా 75,000 సంతకాలు సేకరించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ముందుండడంతో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి అనుమతులు తీసుకురావడం, దానికి 8,450 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్లో దాదాపుగా 3,000 కోట్ల పైగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేయడం, ఇంకా ఖర్చు చేయవలసిన ఎంత ఉందా అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రం ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయకుండా దీన్ని ప్రైవేటు పరానికి అమ్మేస్తున్నానని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటు మెడికల్ కాలేజీల యొక్క విలువ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు ఉన్న ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు పరం చేయడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా విజయనగరం కాలేజీ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలు ప్రారంభమై అక్కడ అడ్మిషన్లు జరిగి ఆల్రెడీ 2-3 బ్యాచ్లు అవడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ ముందు పులివెందుల, పాడేరులో కూడా క్లాసులు ప్రారంభం అవ్వాలి. పాడేరు క్లాసు ప్రారంభమై పులివెందులు వచ్చేసరికి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి మాకు మెడికల్ కాలేజీలు అవసరం లేదు, మెడికల్ సీట్లు అవసరం లేదని చెప్పేసి ఆయన రాయడం చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రకారం విద్య, వైద్యం అనేది ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి, పేదలకు ఉచితంగా అందించాలని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్నందుకు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు పేదలు ఆరోగ్యంగా ఉండాలి, పేదలు చక్కగా చదువుకోవాలంటే ఆయనకి ఎందుకు బాధ వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆయన చేతిలో ఉండి పేరు తెచ్చుకునే అవకాశం ఆయన కూడా ఉంటుంది. ఇటు కాలేజీలు అంటే పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని పేరు వస్తుంది కదా. అలా ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకు పేరు రాకపోయినా పర్లేదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు అర్థమవుతూ ఉంది. పేద ఆరోగ్యం దెబ్బతీస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, అంతేకాకుండా ఆయన దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆప్షన్స్ ఉన్నాయంటే దాదాపుగా మన రాష్ట్ర బడ్జెట్ 2,000 కోట్లు. 2,000 కోట్లు ఒక్కొక్క బడ్జెట్కి 1,000 రూపాయలు చెప్పిన ఖర్చు పెడితే 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి మెడికల్ కాలేజీలన్నీ వస్తాయి. 2 కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో దాదాపుగా 2,61,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాంట్లో ఒక 5,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడితే ఈ 17 కాలేజీలు నిర్మాణం అవుతాయి. 3 ఈ యొక్క కేంద్ర ఏదైతే నాబార్డ్ ఏదైతే ఉందో నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆ నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకుని మెడికల్ కాలేజీలని 5,000 కోట్ల రూపాయలతో నిర్మించే అవకాశం ఉంది. అది చేయట్లేదు. ఇంకా 4వ ఆప్షన్ అంటే వివిధ సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి. ఆ సెంట్రల్ స్కీమ్స్ ద్వారా తీసుకొచ్చిన ఈ యొక్క మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతుంది. 5 చాలా ప్రధానం. విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండేది. ఆ విద్యని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కంకరెంట్ లిస్టులో చేర్చడం జరిగింది. స్టేట్ లిస్ట్ నుంచి కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అంటే అది దాని మీద చట్టాలు కేంద్రం చేయొచ్చు, రాష్ట్రం చేయొచ్చు. రాష్ట్రం కేంద్రం 2 చేస్తే అల్టిమేట్గా కేంద్రం చట్టం అవుతుంది. ఎందుకంటే పై స్థాయిలో ఉంది కాబట్టి దాని చట్టం. అటువంటి విద్యని
మీరు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం ఈజీగా తన 5,000 కోట్ల రూపాయలని ఇచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మద్దతుతో పరిపాలన సాగిస్తూ ఉంది. మీరు 5,000 కోట్ల రూపాయలు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే మీ ప్రభుత్వాన్ని మీ మద్దతు ఉపసంహరిస్తాను అన్నొక్క మాట మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు ఇస్తారు. అంతేకాదు మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి సంబంధించి స్పెషల్ స్టాటస్ ఇస్తాను అని చెప్పి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అంటే పార్లమెంట్లో ఉమాభారతి గారు, సుష్మా స్వరాజ్ గారు 5 సంవత్సరాలు, వెంకయ్య నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ కావాలని కోరారు. అదే స్పెషల్ స్టాటస్ వచ్చుంటే 90% అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈరోజు కొన్ని స్పెషల్ స్టాటస్ రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కాకుండా మామూలు రాష్ట్రం గుర్తించినప్పుడు విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో మనం రిప్లీట్ అవుతే దాదాపుగా 40% కానీ 60% కానీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా తీసుకొచ్చి మీరు ఈజీగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మించవచ్చని తెలియజేస్తూ పేదల ఆరోగ్యాన్ని, పేదలు చదువుకునే విద్యని దూరం చేయొద్దని 2 చేతులు ఎత్తి మీకు మొక్కుతూ మీరు ఏదైతే ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ మీ ఉండ్రు బాబ్జీ. థ్యాంక్ యూ.